జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే, రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు. మన గవర్నమెంట్లోనే గ్రూప్ 1 పోస్టులు కూడా 4కి ఇవ్వటం మీరు గుర్తించారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలామంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు. యువతకి ఈరోజు కావాల్సిన విద్య కానీ, వైద్యం కానీ, క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను. ఇంత గొప్ప అవకాశాన్ని క్రీడా శాఖకి ఇచ్చినందుకు క్రీడా శాఖ తరఫున, క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్స్కి, మీ కాలేజెస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను. ఆడుదాం ఆంధ్ర వచ్చేసరికి 130 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి ప్రజాధనాన్ని అనవసరంగా ఇప్పుడు ఏదో ప్రజల్లో ఉండాలి, ఎలక్షన్ టైం వచ్చేసరికి అని కొత్తగా దీన్ని ఒకటి మొదలు పెట్టేసి దానికి ఒక 130 కోట్లు 100 కోట్లు పైనే కేటాయించేసి జనాల్లోకి వచ్చారు. దీనిలోకి రిజిస్ట్రేషన్ పిల్లల్ని చేయించకపోతే వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు, తల్లిదండ్రులకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి దీనిలోకి తీసుకొస్తున్నారు. ఇంకొకటి, కరెక్ట్గా మీరు ఫిబ్రవరి వరకు మార్చి వరకు పెట్టారు. ఇది మొన్న డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది, 15 నుంచో 11 నుంచో. పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా అది. నువ్వు అసలు ఏమాత్రమైన కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నావా? రీసెంట్గా 2 days బ్యాక్ బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్ ఇంటర్ వాళ్ళకి, మార్చ్ 1 నుంచి 15th వరకు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్, తర్వాత 10th వాళ్ళకి అంతకుముందు పెడతాం, తర్వాత పెడతామన్నారు. మరి నువ్వు ఆడుదాం ఆంధ్ర, నీ దగ్గర ఆడుదాం ఆంధ్ర అని పిల్లలందరూ అక్కడ తిరిగితే వాళ్ళ ఫ్యూచర్ ఏం కాను? వాళ్ళు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు? ఎంతసేపటికి మీరు అన్నారు ఇందాక యాక్టివ్గా ఉంది అధికార పార్టీ, ప్రజల్లోకి వెళ్తుంది అని. యాక్టివ్గా కాదు, భయంగా ఉంది. చాలా భయపడుతున్నారు వాళ్ళు. ఎక్కడ 151 స్థానాలు పోతాయి? ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం ఏంటి? మీరు ఎందుకు మారుస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే మీరు ఉన్న స్థానంలో, గెలిచిన స్థానంలో మీకు పూర్తి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. కనీసం వీళ్ళని పక్కకు తీసి కొత్త తెలియని మొహాలను అక్కడ పెడితే అనుకూలత ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వ్యతిరేకత అయితే ఉండదు కదా. అది మాస్టర్ ప్లాన్, జగన్ గారి మాస్టర్ ప్లాన్. అది కొత్త మొహాలు పెడితే అంటే వ్యతిరేకత ఉండదు కదా. అనుకూలత ఎంతవరకు ఉందనేది తర్వాత విషయం. ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు, ఆమె తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ వేశారు. అంటే చిలకలూరుపేటలో రజనీ ఏంటనేది మాకు తెలుసు కదా. గుంటూరు కాన్స్టిట్యున్సీయే కదా అది. నేను గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీని కదా, మేము వెళ్తూ ఉంటాం చిలకలూరుపేట. ఒక అపార్ట్మెంట్కి శంకుస్థాపన చేశారంటే ఆవిడికి ప్యాకెట్ వెళ్ళాలి. చిన్న ప్రాజెక్ట్ ఏదన్నా అక్కడ మొదలైందంటే ఆమెకు ప్యాకెట్ వెళ్ళాలి. ఈ విధంగా చిన్న చితక పెద్ద అన్ని వాటిలకి మోస్ట్ బాగా సంపాదించేసుకొని ఈ రోజున అక్కడ నామినేషన్ వేయడానికి అర్హత కూడా కోల్పోయారనమాట. ఈ విధంగా సుచరిత గారు అట్లాగే మీరు చూసారు కదా 11 స్థానాలకి. అట్లాగే కాకినాడ జిల్లాలో మొన్న ఒక ముగ్గురిని, మళ్ళీ నిన్నో ఎప్పుడో మళ్ళీ ఇంకొక ముగ్గురిని, ఎస్సీ 2 ఎస్టీ 1 ఇది చేశారు. ఇవన్నీ ఏంటి? భయంగాక ఏంటి? నువ్వు గెలిచిన వై నాట్ 175 అన్నప్పుడు ఎక్కడ వాళ్ళని అక్కడ టికెట్లు ఇచ్చి ఉన్నోళ్ళని సిట్టింగ్ని నిలబెట్టచ్చుగా ధైర్యంగా. గెలుపులో భాగం అనుకోవచ్చు కదా. గెలుపు గుర్రాలకి ఈసారి సీట్లు ఇవ్వాలి. గెలుపు గుర్రాలే అంటే అవి గెలవని గుర్రాలా? ఇప్పుడు నువ్వు మార్చినవి ఉన్నాయి కదా, గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తున్నాం అనుకుంటున్నాము. ఆల్రెడీ సిట్టింగ్ని పక్కన పెడుతున్నావు అంటే అవి గెలవని గుర్రాలేగా. అంటే ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. వేరే చోట అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు, అక్కడ గెలవచ్చు. నీ ఇంట్లో నువ్వు గెలవలేనప్పుడు బయట ఇంట్లోకి వెళ్ళి నువ్వేం గెలుస్తావు? థింక్ బిగ్. సొంత ఊర్లో ఒకసారి ఆలోచించండి. మొన్న గెలిచావు కదా, విడుదల రజనీ గారు ఉన్నారు, ఆమె గురించే మాట్లాడదాం. మన చిలకలూరుపేట గెలిచావుగా, నువ్వు మంత్రి పదవి ఇచ్చావుగా. ఈరోజు నువ్వు ఎందుకు మారుస్తున్నారు? సుచరిత గారు ఉన్నారు, పత్తిపాడే ఆమెను హోమ్ మినిస్టర్ చేసావుగా. మరి ఈ రోజున ఎందుకు మార్చారు? ఆమెని తాడికొండ ఎందుకు వేశారు? ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళే, గెలిచిన వాళ్ళే మంత్రి పదవులు ఇచ్చావు. నువ్వు గెలుపు గుర్రాలు అయితే అక్కడే ఉంచొచ్చి గెలిపించవచ్చు కదా. డిపాజిట్లు కూడా రావని భయం, డిపాజిట్లు కూడా రావని భయం. నేను చెప్తున్నాను వినండి, యాక్టివ్గా లేడు. ఫస్ట్ గడప గడపకు మన ప్రభుత్వం అన్నాడు, చీపుర్లు చాట్లు పట్టుకొని వచ్చారు. తర్వాత నువ్వే మా నమ్మకం అన్నారు.
అప్పుడు గుజ్జోలు తగిలించుకొని వెళ్ళారు. పోండ్రా నాయన, నువ్వే మా నమ్మకం కాదు, నువ్వే మా దరిద్రం అన్నారు. అది అయిపోయింది. మళ్ళీ మొన్న రీసెంట్గా ఇంకోటి ఏదో పెట్టారు కదా, ఆడుదాం ఆంధ్రాకి ముందు ఇంకోటి కూడా ఏదో వచ్చింది, సాధికార బస్సు యాత్ర. అది కాస్త తుస్సు యాత్ర అయ్యింది. నిన్నెక్కడ ఇది దేవరపల్లిలో సభ నిర్వహిస్తున్నారు మంత్రులందరూ కలిసి. కింద అంతా సైలెంట్గా ఉంది సభ, వేదిక పైన ఉన్నారు. ప్రాంగణం అంటే అదే చిన్న ఏరియానే కదా. అక్కడి నుంచి అరే బాబు చేతులు ఎత్తండి రా బాబు, అరే డిస్టర్బెన్స్ ఆపండి రా బాబు అంటున్నారంట నిమిషానికి ఒకసారి. అంత స్తబ్దతగా ఉన్నారంట జనాభా వచ్చిన వాళ్ళు. ఏంటి మీ బస్సు యాత్రలు, మీ తుస్సు యాత్రలు, బుస్సు యాత్రలు, ఎందుకు ఇవన్నీ? నువ్వు అభివృద్ధి చేయకుండా, ఇచ్చిన 150 స్థానాలు నిలుపుకోకుండా ఇదంతా ఏంటి గందరగోళం రాష్ట్ర ప్రజలకి? 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసావు రాష్ట్రాన్ని ఈ రోజున అధికారం ఇచ్చినందుకు. నీ ఆదాయము, నీ దోపిడీ, నీది తప్ప ఏదైనా రాష్ట్రానికి ఒక్క సామాజిక వర్గానికైనా నువ్వు మేలు చేసిందా? ఎవరికైనా మంత్రి పదవులు ఇచ్చావు, వాళ్ళకి అధికారాలు ఇచ్చావా? ఏమన్నా చేయనిచ్చావా వాళ్ళని? అసలు ఆమె గురించి మనం చెప్పుకునేది ఏముంది? ఆమెకు అనుకూలంగా ఉంటే మాట్లాడుతుంది. అసలు ప్రతిసారి ఆనంద్ గారు, మీరు అంబటి రాంబాబు, ఈ రోజా, మీరు అడిగినా కూడా నాకు సమాధానం చెప్పాలంటే అదొక ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. వాళ్ళ గురించి వాళ్ళ నిర్వర్తించాల్సిన బాధ్యతలు వాళ్ళు ఏం సరిగ్గా చేయట్లేదు ప్రజలకి. ఇప్పుడు నగరిలో ఒక చిన్న బోరు చేతి పంపేయించి పూలు చల్లించుకుంది పిల్లల చేత. చిన్న 10,000 అవుతుందో 20,000 అవుతుందో చేతి కొట్టుడు పంపేయించి పూలు ఇలా చల్లించుకొని పెద్ద ఏదో చేసేసినట్టుగా. ఏంటి నువ్వు? ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు ట్రాన్స్ఫార్మర్కి డబ్బులు అంట ఆమెకి 50,000, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే డబ్బులు, సీసీ రోడ్ నిర్మాణానికి డబ్బులు, ఇట్లాగా ఒక కారుకు కూడా ఈఎంఐ కట్టలేని స్థితిలో నుంచి ఆవిడ ఈ రోజున 20 కార్లకి ఓనర్ అయింది. ఆవిడ నగలు, ఆవిడ వ్యవహారము, ఇదంతా ఏంటి? ఇదంతా ఇప్పుడు మీరు ఎలక్షన్లోకి రాకముందు, ఎలక్షన్ చేయకముందు, మీరు గెలవకముందు అతి సామాన్యమైన వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఈ రోజున అన్ని కోట్లకు అధిపతి ఎలా కాగలిగారు మీరు? అంటే రాజకీయ అవినీతి జరిగినట్టేగా అక్కడ క్లియర్ కట్ తెలిసిపోతుంది కదా. మీరు అంతకుముందు సామాన్యులుగా ఉన్నవాళ్ళు ఈ రోజున సడన్గా మీరు అధికారంలోకి వచ్చి పదవులు అనుభవించగానే, మంత్రి హోదా రాగానే మీరు కోట్లకి అధిపతులు ఎలా అవుతున్నారు? సామాన్య ప్రజలకు ఆ మాత్రం తెలీదా? ఆంధ్ర ప్రజలు అంత పిచ్చివాళ్ళు ఏం కాదండి, తెలుస్తుంది, అంతా గమనిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలో కూడా ప్రజలకు తెలుసు, చెబుతారు కూడా.